ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పైన చలి పంజా విసురుతోంది. వారం రోజుల కిందట 15 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రత ఏకంగా 10 డిగ్రీలకు పడిపోయింది. రాష్ట్రంలోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రాంతాలే ఉండటం గమనార్హం. ఉదయం 7 గంటలు దాటుతున్నా సూర్యుడు కనిపించని పరిస్థితి నెలకొంది. తెల్లవారుజామున మంచు కురుస్తూ ఉండటంతో పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప్రతి ఏటా వేసవిలో రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటే చలికాలంలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా అయితే జనవరిలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఈసారి మాత్రం డిసెంబర్ 2వ వారం నుంచే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం సైతం చలి తీవ్రత పెరగటంతో జనసంచారం లేక రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. చలికి తట్టుకోలేక వృద్ధులు, పిల్లలు వణుకుతున్నారు. ఇక ఉదయం అత్యవసర పనులు ఉన్నవారు, నడక సాధకులు చలి మంటలు కాచుకుంటూ రక్షణ పొందుతున్నారు. చలి తీవ్రత పెరగటంతో జిమ్లు చేసేవారు, వాకింగ్లకు వెళ్లే వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. నా పేరు నాగపూరి శ్రీజ. ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్లో చదువుకుంటున్నా. ఇక్కడ ఆదిలాబాద్లో చలి అయితే బాగుంది. ఇంతకుముందు నార్మల్గా వచ్చేది, ఇప్పుడు మఫ్లర్స్, స్వెటర్స్, అన్ని క్యాప్స్, మంకీ క్యాప్స్ పెట్టుకొని వస్తున్నాం. దానివల్ల మాకు వార్మప్ చేయడానికి, స్పోర్ట్స్ చేయడానికి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. చలి మాత్రం చాలా ఘోరంగా ఉంది. లేట్గా వస్తున్నాం మేము, ఇంతకుముందు త్వరగా వచ్చేది. మంచుకి మనుషులు కూడా కనిపించట్లేదు. టైం వేస్ట్ చాలా అవుతుంది. 3-4 రోజుల నుంచి తీవ్రమైన చలితో ఇబ్బంది పడుతున్నారు ఆదిలాబాద్ జనాలు. ఇప్పుడు మనం స్టేడియంలో చూసుకున్నట్లయితే చాలా సంఖ్య తగ్గిపోయింది. అంటే రోజు వచ్చే జనాలకు చాలామంది చలి కారణంగా రాలేని పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని వందల సంఖ్యలో మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు మనకు వాకింగ్ చేస్తూ కనిపించేటోళ్ళు. అట్లాంటి పరిస్థితి ఈరోజు లేదు. చాలామంది తక్కువ అయిపోయినారు. దీన్ని తట్టుకొని వచ్చే వాళ్ళ సంఖ్య చాలా తగ్గింది. మేము కూడా చూడొచ్చు, మమ్మల్ని కూడా చూడొచ్చు. మా వేసేధరణ లేకపోతే టీ షర్ట్ ఇట్లా మామూలుగా వచ్చేటోళ్ళం. ఈ గ్లౌజెస్, ఈ స్వెటర్ అన్నీ వేసుకొని రావాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు. ఇట్లాంటి పరిస్థితి ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు. ఆదిలాబాదు ఉత్తర కాశ్మీర్ అంటారు కదా, అట్లనే ఉన్నది. తెలంగాణ కాశ్మీర్ అంటారు కదా, అదే పరిస్థితి ఈరోజు ఉంది. ఇట్లాంటి పరిస్థితి నుంచి తట్టుకొని చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ, ఇప్పుడు మన కానిస్టేబుల్ లేకుంటే ఆర్మీలో సెలక్షన్ కోసం పోటీ పడే అభ్యర్థులు కూడా ఈ చలిని తట్టుకొని వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. అందరితో కలిసి ఉంటేనే స్టేడియం అనేది కొద్దిగా గమ్మత్తుగా కనిపిస్తుంది. ఒక గంటన్నర మనం కూడా మన హెల్త్ కోసం ఇచ్చిన టైంని యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. గత 3 రోజుల నుండి చలి తీవ్రత చాలా ఉద్రిక్తంగా పెరుగుతున్నది. మొత్తానికి అంటే తెలంగాణ కాశ్మీర్, ఆదిలాబాద్ జిల్లా చలి తీవ్రత ఎక్కడ ఉంటుంది. కానీ ఈ 2 రోజులలో చలి తీవ్రత బాగా పెరిగింది. ఏడైనప్పటికీ కూడా బయటకు రావడానికి కూడా జంకుతున్నారు. మేము రెగ్యులర్గా స్టేడియంకి వచ్చే వాళ్ళని కూడా చూస్తున్నాం కదా. ఈ జనసాంద్రత చాలా తగ్గిపోయింది. వృద్ధులు కానీ, పిల్లలు కూడా ఎవరు కూడా చలికి భయపడి రావడం లేదు. కాబట్టి చలికి తగు జాగ్రత్తలు తీసుకొని తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ చలి ఉందని చెప్పేసి మనము ఇంటికాడ ఉంటే కూడా అనవసరంగా అనారోగ్యాలకు పాలే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఈ అస్తమా కానీ, వేరే అంటే శ్వాసకు సంబంధించిన ఏమైనా వ్యాధులు ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక లేట్ అయినా పర్లేదు ఈ వాకింగ్ కానీ, జాగింగ్ చేయాలి. అప్పుడే మనము ఆరోగ్యము కుదురపడుతుంది. అదే మాదిరిగా మనం చూసినట్లయితే ఇంత ఇప్పుడు రోడ్లపైన కానీ, తర్వాత అక్కడక్కడ బస్ స్టాండ్ దగ్గర వృద్ధులు కానీ, అనాథలు కానీ పంటున్న చాలా చలికి చాలా గదగద వణుకుతున్నారు. ఇలాంటి వారి కోసము కనీసము స్వచ్ఛంద సంస్థలు అయితేనేమి, ప్రభుత్వం తరంత ఏంది దుప్పట్లు కానీ, బ్లాంకెట్ కానీ సప్లై చేసి కనీసం ఈ 2-3 నెలలన్నా కానీ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. దీనిపై శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి స్వచ్ఛంద సంస్థలకు కానీ, తర్వాత ప్రభుత్వం కానీ విన్నవించడం జరుగుతుంది. ఆదిలాబాద్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతూ ఉన్నాయి. ఈ రోజున ఆదిలాబాద్ పొజిషన్ చూస్తే కాశ్మీర్ను తలపిస్తూ ఉన్నది. నాకు తెలిసి ఈ రోజుకు 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఉన్నది. ఇంకా రోజుకు పడిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దీనివల్ల వాకర్స్కి కానీ, అట్లనే వృద్ధులకు, పిల్లలకు చాలా ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఉష్ణోగ్రతల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము.
అట్లనే ప్రభుత్వం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజల పట్ల కానీ పిల్లల పట్ల కానీ వృద్ధుల పట్ల కొంత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వివిధ స్వచ్ఛంద సంస్థలు ఏమైనా ముందుకొచ్చి స్వెటర్స్ కానీ ఈ రకమైన చెద్దర్లు కానీ పంపిణీ చేస్తే వాళ్ళని ఆదుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి ఆ రకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను అభిప్రాయపడతాను.